ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో త్రిపురాంతకం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సిఐ ఎస్ఐని కలిసి సన్మానించిన ఎర్రగొండపాలెం మాలల ఐక్య వేదిక నియోజకవర్గ అధ్యక్షులు ఎలిసిల కోటేశ్వరరావు. ఈ సందర్భంగా సిఐ హసాన్ మాట్లాడుతూ, మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉందని, మీరు జెన్యూన్ గా ఏ సమస్య మీద వచ్చినా నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుందన్నారు. మీ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టించండి. సీసీ కెమెరాలు ఉండటం వల్ల నేరాలను అరికట్టవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించడం వల్ల తమ ప్రాణాలను నిలుపుకోవచ్చని హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం నియోజకవర్గ ఐక్య వేదిక అధ్యక్షులు ఎలిసిల కోటేశ్వరరావు మాట్లాడుతూ, మీ ఆధ్వర్యంలో సోమవారం త్రిపురాంతకంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ హసాన్, ఎస్ఐ శివబసవరాజు, త్రిపురాంతకం అంబేద్కర్ కాలనీ యూత్ తదితరులు పాల్గొన్నారు. గత 4 నెలలు వచ్చి ఏదైనా జెన్యూన్ ఇష్యూ వస్తే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాం, ఖచ్చితంగా పని చేసి పెడతాం. అట్లనే ఏంటంటే కొంచెం మనం చెప్తున్నాం కదా, వెహికల్స్ అవి చేసేటప్పుడు కొద్దిగా హెల్మెట్స్ అవి పెట్టుకోమని చెప్తున్నాం. అవన్నీ కూడా మీరు జాగ్రత్త ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్క సీసీ కెమెరా చేసినటువంటి పని వల్ల 100 మంది చేసే పని ఒక సీసీ కెమెరా చేస్తుంది. ఒక అఫెన్స్ అయినా లేకపోతే ఒకటి ఏదన్నా మనం ఒక యాక్ట్ జరిగిందని తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనం నిద్రపోతుంటాం, ఏం జరుగుతుంది, నైట్ హెచ్బిఎల్ అవుతుంటాయి, లేకపోతే ఇంకో 2 వీలర్ మీద వచ్చి పడతాడు, ఏం జరిగిందనేది మనం తెలుసుకోవడానికి. నేను రీసెంట్గా మేము కొరిచేడు పోలీస్ స్టేషన్లో ఒక అతను మర్డర్ అయిందని చెప్పి అన్నారు. మాకు అక్కడ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయించారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వల్ల. అవేంది తర్వాత అతను మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ పర్సన్ వేరే బైక్ మీద వెళ్ళడం గమనించాం. అంటే మన మనిషి లైవ్లో ఉన్నాడు. కాకపోతే మనం ఈరోజు కాకపోతే రేపు పట్టుకోగలుగుతాం ఖచ్చితంగా. అవన్నీ కూడా చాలా అవసరం. మీరు ఒక్కొక్కరు ఒక సీసీ కెమెరా ఇస్తే మాకు చీరాల ఇన్సిడెంట్ పెద్దది మనకి. నేను వచ్చిన స్టార్టింగ్ 3rd డే మనకి దొనకొండలో ఒకటి అయింది. ఎట్లా అయింది, కంప్లీట్లీ బాండ్ బాడీ, మనకి ఒక హెడ్ వరకే ఇక్కడ వరకే ఉంది, ఇంకేం లేదు, నథింగ్, చిన్న క్లూ కూడా లేదు. ఆ కేసులో మేము మిస్సింగ్ కేసులు ట్రేస్ చేసుకుంటూ ఉంటే పలానా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసును ట్రాక్ చేస్తే మనకి కారంచేడు దగ్గర వాళ్ళు పెట్టినటువంటి సీసీ కెమెరాల్లో బాడీతో సహా మనకి కనపడటం జరిగింది. బాడీతో సహా వాళ్ళు వెహికల్లో ట్రావెల్ చేశారు ఆ మనిషిని చనిపోయిన తర్వాత. అవన్నీ తీసుకొని ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయగలిగాం. చాలా యూజ్ ఉంటుంది. అంటే మీరు అందరూ ఒకరికొకరు మోటివేట్ అయ్యి పెట్టించగలిగితే మీ ఏరియాలోనే ఎక్కడా వద్దు, మీరున్నటువంటి 2-3 బజార్లు ఉన్నాయనుకోండి, ఆ 2-3 బజార్లో మనకి ఎంట్రీ ఎగ్జిట్ మధ్యలో ఏదైనా అవసరం ఏం జస్ట్ మనకు ఒక 3,000 to 4,000 అవుతుంది కాస్ట్. ఒక వైరు అది ఇది అక్కడక్కడే మన ఇంటి దగ్గర బిగించుకోవచ్చు. కానీ దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మనకు ప్రతిదీ అర్థమైంది. మన దగ్గరికి ఎవరో వచ్చారు, గొడవ అయింది, మొన్న అది చెప్పారు, మన వాళ్ళ పిల్లలు వచ్చారు, ఇట్లా గొడవ అయింది సార్, ఇళ్ళ మీదకి వచ్చారు ఇది అని. మనం అదే సీసీ కెమెరా ఉంటే క్లియర్గా చూస్తాం, ఎవరు తప్పు చేశారో వాళ్ళని పనిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంత యూనిటీగా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలి. ఆ పని కూడా మీరు చెప్పిన దానికి కంప్లీట్గా ఇన్స్పిరేషన్ అయ్యి నా తరఫు నుంచి ఒక కెమెరా మీకు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంబేద్కర్ నుంచి ఇటువంటిది దాదాపు రాకపోతే సార్ ఇంకోటి సార్, మీ సమక్షంలో హెల్మెట్లు పెట్టుకోవడం ఒక ర్యాలీ చేద్దాం సార్. మీరు ఎప్పుడో డేట్ చెప్తే మీరు అందరూ హెల్మెట్స్ తీసుకున్న మనకు పలానా రోజు చెప్పండి, ఆ రోజు ఫిక్స్ చేసుకుందాం. పలానా 2 days తర్వాత పెట్టుకుందాం పలానా రోజు అని చెప్తే ఆ రోజు మేము రెడీగా ఉంటాం. హెల్మెట్లు కంప్లీట్ గా మండే పెడదాం సార్. మొత్తం హెల్మెట్స్ మనకి టౌన్ వరకు పెద్ద ఉండదు, మనం బయటికి వెళ్తున్నామంటే కంపల్సరీ పెట్టుకోవాలి. హైవేలో మనం వేరే ఊరు ట్రావెల్ చేస్తుంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక్కడెక్కడ అంటే సరే మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఇక్కడెక్కడ ఓకే, టౌన్ వరకు ఎక్స్క్యూజ్ చేద్దాం, ప్రాబ్లం లేదు. కాకపోతే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ టైం స్పీడ్గా వెళ్తుంటాం. మనకు ఉండటం అనేది మన సేఫ్టీ, మన లైఫ్, మన ఫ్యామిలీ, మనం నమ్ముకున్న ఒక ఫ్యామిలీ ఉంటుంది. అట్లా జాగ్రత్తగా ఉండాలి.
థ్యాంక్ యూ. ర్యాలీ చేద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా మొత్తం కలిపి థ్యాంక్ యూ సార్.